హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన్. ఈరోజు చాలా సింపుల్గా RAM రామ్తో నేను చాలా సింపుల్గా రామ్ని డ్రాయింగ్ వేసి చూపిస్తాను. నేను ముందుగా మనం నీట్గా RAM అని రాసుకోండి. మీకు డౌట్ ఉండొచ్చు అన్నయ్య మధ్యలో ఏంటి డిఫరెంట్గా ఉందని. నేను కొన్ని అక్షరాలని డ్రాయింగ్ తగ్గట్టు మలుచుకుంటాను. నేను దానివల్ల మనకి ఈజీగా మరియు అందంగా డ్రాయింగ్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ ముందు మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ముందుగా మనం కిందన ఒక లైన్ అయితే పొడవటి లైన్ని తిన్నగా ఈ విధంగా గీసుకుందాం. ఇలా ఎందుకు గీస్తున్నానంటే ఇది మనకి ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి మనం డ్రాయింగ్ని కిందకి ఎండ్ చేస్తాం. ఈ విధంగా నేను తిన్నగా ఒక లైన్ గీసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం గ్యాప్ ఉంచేసి కిందకైతే లైన్ అయితే గీసుకోండి. తిన్నటి లైన్ గీసుకున్న తర్వాత R అక్షరంతో మనం రాముని శివధనుసుని అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. మొత్తం RAMతో నేనైతే డ్రాయింగ్ చేసి చూపిస్తాను. నేను చాలా సింపుల్గా ఉంటుంది. R లెటర్తో మనం చాలా సింపుల్గా ఈ విధంగా శివధనుసుని అయితే డ్రాయింగ్ చేసుకున్నాం. అలాగే శివధనుసుకు ఉంటుంది కదండి తాడు, ఆ తాడును కూడా మనం ఈ R లెటర్తో మనం కవర్ చేసేద్దాం. మొత్తం Rతో మనం ఈ విధంగా అందమైన శివధనుసు అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, R లెటర్తో మనం చాలా సింపుల్గా రాముని శివధనుసు అయితే డ్రాయింగ్ చేసుకున్నాం. ఇప్పుడు అంతే సింపుల్గా A లెటర్తో మనం రాముని ముఖాన్ని డ్రాయింగ్ చేసుకుందాం. ఈ లైన్కి మధ్యన కొంచెం గ్యాప్ ఉన్నట్టు మధ్యలో మనం యూనైతే పెట్టుకుందాం. దీంతో మనం రాముని ముఖాన్ని చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఏ విధంగా రాసుకున్నాను అనేది. ఇప్పుడు మనం ఇటువైపు ఒక చెవి, ఇటువైపు ఒక చెవి. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఏ లెటర్తో చాలా సింపుల్గా రాముని ముఖం లేఅవుట్ అయితే చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాం. తర్వాత కొన్ని రుద్రాక్ష పూసలను అయితే మనం ఈ విధంగా రౌండ్గా డ్రాయింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా రౌండ్ షేప్లో పెట్టుకుంటే చాలు. ఎక్కువ డిజైన్స్ అయితే నేను పెట్టట్లేదు, నార్మల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్ లేఅవుట్తో వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం రాముని సిక్కముడిని అయితే ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. మొత్తం లేఅవుట్సే ఉంటుందండి. ఎటువంటి ఎక్స్ట్రా డిజైన్స్ అయితే నేను యాడ్ చేయను, ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కాబట్టి. షార్ట్స్ వీడియోలో అయితే నేను చాలా డిజైన్స్ పెట్టి అప్లోడ్ చేస్తుంటాను. చాలామంది కామెంట్ చేస్తుంటారు అని చాలా సింపుల్గా ఉండే ప్రాసెస్ ఏదైనా సింపుల్ మెథడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. అటువంటి వాళ్ళకైతే ఇలాంటి వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అంతే సింపుల్గా ఇప్పుడు మనం రాముని మెడభాగాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఈ లైన్కి ఎండ్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, కొంచెం పొడుగ్గా పెట్టి నేను కొంచెం బెండ్ చేసి ఇలాగా లాస్ట్ కార్నర్ని ఈ లైన్తో నేను కలిపాను. వన్ సైడ్ భుజం అయితే రామునిది రెడీ అయ్యింది. ఇంకో సైడ్ కూడా మనం సేమ్ ఈక్వల్గా అలానే డ్రాయింగ్ చేసుకుందాం. అప్పుడు మనకి డ్రాయింగ్ చూడడానికి అందంగా ఉంటుంది. వేసినందుకు మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. చూడండి, రెండు ఈక్వల్గా నేను ఇలా కలిపేసుకున్న తర్వాత రాముని మెడలో కొన్ని కంఠాభరణాలు అయితే నేను ఈ విధంగా చాలా సింపుల్గా లేఅవుట్ వేసి మీకు చూపిస్తున్నాను. నేను ఎక్కువ హెవీ వేయడం వల్ల ఏంటంటే బిగినర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా ఒకటి ఇలా పెట్టేసుకోండి చాలు. దీని మధ్యన ఏదైనా స్టోన్ లాంటి డిజైన్ కానీ లేదా మీకు వచ్చిన డిజైన్ ఏదైనా సింపుల్గా ఉండేది డ్రాయింగ్ అయితే మీరు చేసుకోండి. రామయ్య తండ్రి జడ కురులను అయితే ఈ విధంగా మనం డ్రాయింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ కొంచెం అల్లల మాదిరిగా ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. రామయ్య తండ్రి కురులు అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సింపుల్గా ఎంతో మనం బాణాలను అయితే డ్రాయింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, నేను ఎటువంటి ఎక్స్ట్రా వర్డ్స్ అయితే వాడలేదు. RAMతో నేను చాలా సింపుల్గా రాముని బాణాలు అయితే నేను ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా బాణం కూడా నేనైతే యాడ్ చేశాను. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు లేఅవుట్తో డ్రాయింగ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ అయితే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఇది. రాముని బెల్ట్ అయితే మనం ఇలా డ్రాయింగ్ చేసుకుందాం. బెల్ట్ అంటే బాణాల సంచి ఇలా పెట్టుకుని ఉంటారు కదండి, అది నాకు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాలేదు, అందుకే బెల్ట్ అని వాడా. ఇప్పుడు మనం ఛాతీ భాగాన్ని అయితే డ్రాయింగ్ చేసుకుందాం. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం. ఛాతీ భాగం అంటే హాఫ్ వేసాం కాబట్టి హాఫ్లో మనం ఛాతీ భాగాన్ని ఇలా రెండు లైన్స్ పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం రాముని నామాలు అయితే చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. చాలా సింపుల్గా లేఅవుట్తో అయితే నేను డ్రాయింగ్ చేశాను. చూశారు కదా మీరే. ఇప్పుడు సింపుల్గా మనం రామయ్య తండ్రి కళ్ళను అయితే డ్రాయింగ్ చేసుకుందాం.
కళ్ళు కూడా చాలా సింపుల్ అండి. నేను ఏ విధంగా వేస్తాను అదే విధంగా వేయండి చాలు. సింపుల్గా రామ్ అని రాసేసి మనం ఇంత అద్భుతమైన లేఅవుట్ని అయితే నేను చాలా సింపుల్గా మీకు వేసి చూపించాను. నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.